యోహాను సువార్త యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనము. అందుకు యేసు, పాపము చేయ ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమెన్. యేసు ప్రభువా, మీకైనా వందనాలు స్వామి. గతించిన రోజులని మాతో మాట్లాడిన దేవా, అదే రీతిగా దేవా ఈరోజు కూడా మాతో మాట్లాడండి స్వామి. మా ఆత్మ కావాల్సిన ఆహారం దయచేయండి ప్రభా. 40 దినాలు మాకు శ్రేష్టమైన ఆహారం ఏర్పాటు చేసిన దేవా, ఈరోజు 28వ రోజు కాబట్టి ఈరోజు కూడా మాకు మంచి బలమైన ఆహారం దయచేయమని ప్రతి ఒక్కరి హృదయంలో దేవా మీ వాక్యాన్ని ముద్రించండి, భద్రం చేయండి ప్రభా. సైతాన్ని ఎత్తుకెళ్ళిపోకుండా ప్రభా గట్టి గింజలుగాను మంచి నేల పడిన విత్తనముగాను మీ వాక్యమాలు ముద్రించి భద్రం చేసి రాకడ సిద్ధపరచమని వాక్యమయ్యన్న పెండ్లు కుమడగా రానియన్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున నా పరమ తండ్రి, ఆమెన్. అందరికీ మరొకసారి నా తండ్రి తీసాం చేతులు తీసి. సరే, ఇక్కడ మన పాఠం పేరు ఏంటంటే ఈరోజు దాసత్వము. ఏంటమ్మా మన పాఠం పేరు రోజు ఏంటి? దాసత్వము. టీవీలో చూడండి ఏమనుంది ఇక్కడ? పాపము చేయు వాడు పాపానికి దాసుడు. యేసుప్రభు గారి దగ్గర కొంతమంది యూదులు వచ్చి 31 నుంచి ఉంటుంది అనమాట. కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యం మిమ్మును స్వతంత్రులుగా చేయును అని చెప్పగా, వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవనికిని దాసులమై ఉండలేదే. ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారంటే దాసత్వము అనగా అర్థం ఏంటమ్మా? దాసత్వం అనగా అర్థం ఏంటి చెప్పాలి. దాసత్వము అనగా అర్థం ఏంటి? దాసత్వం అనగా అర్థం ఏంటి? ఒకరి కింద ఉండడం ఏంటి? ఒకరికే దాసులైపోవడం, ఒకరికి పనివారు అయిపోవడం. ఇంకా దాసత్వం అనగా ఏంటంటే పాలేరుతనం అనమాట. ఏంటేనా? పాలేరుతనం. ఇప్పుడు లేవు, కానీ ఒకప్పుడు తాతయ్య గారి వయసులోను మా నాన్నగారి వయసులోని ఏమనేవారు అంటే పాలేరుతనం పెట్టేస్తాం అనేవారు. అర్థం ఏంటి? ఒక రైతు దగ్గర, ఒక యజమాని దగ్గర ఏం పెడతాము? పాలేరుతనం పెట్టేస్తాము. అంటే పాలేరుతనం మనకు అర్థం ఏంటంటే మన జీవితం మనది కాదు. ఇంకా ఎవరిది మన జీవితం? యజమానిది. యజమాని కూర్చో అంటే కూర్చోవాలి, నుంచో అంటే నుంచోవాలి, పడుకో అంటే పడుకోవాలి. నువ్వు ఇంకో 50 కేజీలు బత్త అట్టుకెళ్ళి ఆ కొండెక్కు అంటే కొండెక్కాలి. అంటే అతను ఏం చెప్తే చెయ్యాలి. దాసత్వంలోనే మన ఇష్టం ఉండదు. ఏముండదు? మన ఇష్టం ఉండదు, మన సుఖం ఉండదు, మన యొక్క ఆలోచన ఉండదు, మన యొక్క నిర్ణయం ఉండదు. అంటే సొంతముగా ఏది చేతకుండదు. సొంతంగా ఏది చేతకుండదు. చూడండి, లోకరీతిగా చెప్పుకోవాలి అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకుంటారు. ఈ ప్రేమలో పడినంతసేపు ఈ అమ్మాయిని నచ్చినట్టు జీవించారు. ప్రేమలో పడిన తర్వాత ఫోన్ చేస్తాడు అబ్బాయి, ఏం చేస్తున్నావు అని. ఎక్కడికో బయటికి వెళ్ళంటే నాకు చెప్పాలి కదా అంటాడు. టార్చర్ మొదలైపోద్ది. ఏం మొదలైపోద్ది అంటే దాసత్వం మొదలైపోద్ది. ఏం తింటున్నా, ఎక్కడ కూర్చున్నా, ఎవరితో మాట్లాడుతున్నా, నీ ఫోన్ ఎందుకు ఎంగేజ్ వస్తుంది, ప్రతి దానికి కూడా ఏమొస్తుంది? దాసత్వము. అంటే ఇప్పుడు ప్రేమలో పడలేదు, ఎలా జీవించింది అమ్మాయి? స్వేచ్ఛగా జీవించింది. ఈ అబ్బాయి కూడా ఎలా జీవించాడు? స్వేచ్ఛగా జీవించాడు. కానీ ఎప్పుడైతే ప్రేమలో పడ్డామో అనగా దాసత్వంలో పడిపోయామో ఇంకా మన జీవితం మనది కాదు. అప్పుడు దాకా నచ్చిన తిండి తిన్నాం, అది తినద్దు అంటే తినకూడదు. నచ్చిన చోటకి ఫ్రెండ్స్తో వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు వెళ్ళకూడదు. నచ్చిన అబ్బాయితో మాట్లాడేవాళ్ళు, అనగా ఫ్రెండ్షిప్తో కొంతమంది పరిచయం అవుతారు కదా, మాట్లాడితే ఆటో మాట్లాడుకో, ఈ అమ్మాయితో మాట్లాడుకో. ఏమైపోయింది ఇక్కడ? నీ స్వాతంత్రం పోయింది, నీ ఆలోచన విధానం పోయింది. ఎవరు ఆలోచన విధానం వచ్చేసింది నీకు? నాకు ఆ కలర్ నచ్చదు, డ్రెస్ కట్టుకోకు, నాకు ఈ సినిమా హీరో నచ్చడో, ఆ హీరో పాటలో వినకో, ఆ సినిమాకి వెళ్ళకో. ప్రతి దానికి కూడా ఏమైపోద్ది? మన స్వేచ్ఛ పోతుంది. దాసత్వం అనగా మన యొక్క స్వేచ్ఛ పోయి ఒకరి ఆలోచనలు బట్టి మనం జీవించడము. ఏంటి? ఒకరి ఆలోచన బట్టి మనం జీవించడం. కాబట్టి ఇక్కడ యేసుప్రభు గారు అంటున్నారు, పాపము చేయవాడు పాపానికి దాసుడు. మనం చెప్పుకున్నాం, కొన్ని రకాల పాపాల కోసం మనం చెప్పుకున్నాం. కాబట్టి పాపానికి దాసత్వం గురించి నేను చెప్పట్లేదు.
పాపానికి దాసత్వం గురించి నీకు చెప్పట్లేదు. అంటే పాపం ఏంటో మనం చూసుకున్నాము, పాపం వల్ల వచ్చే ఫలితాలు కూడా మనం చెప్పుకున్నాం. కాబట్టి మరలా పాపం కోసం నేను చెప్పట్లేదు. కానీ మరొక పాపం ఉంది, అదే మరొక దాసత్వం ఉంది. ఈరోజు మన పాఠం పేరేంటి? దాసత్వము. మొట్టమొదటి దాసత్వం దేనికి? పాపానికి. మనం దేనికి అవ్వకూడదు దాసత్వము? పాపానికి అవ్వకూడదు. అంటే పాపం అంటే ఏంటి? పక్కల కోసం ప్రార్థన చేయకపోవడం, రకరకాలుగా జీవించడము, అలాగే తల్లిదండ్రుల మాట వినకపోవడము, ఇలా కొన్ని రకాల పాపాలు చెప్పుకున్నాం కదా. అవన్నీ చేయకపోతే పాపం అయిపోద్ది. సరే, మరొకటి ఏమిటంటే ఇంకోండి, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనక మనుషులకు దాసులు కాకుడి. ఇప్పుడు దాసత్వం ఎవరికే? మనుషులకి. ఇందాక ఎవరి కోసం? పాపం కోసం. అంటే పాపం కోసం దాసత్వం. ఇక్కడ మనుషుల కోసం ఉంది. ఇక్కడ అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, మనం ఒక అబ్బాయినో ఒక అమ్మాయినో ఎవరిని ప్రేమించామనుకోండి, ఆ ప్రేమలో పడిన వెంటనే ఏమైపోద్ది? దాసత్వంలోకి వెళ్ళిపోయినట్టే. ఇక్కడ మనుషులకు దాసులు అనగా అర్థం ఏంటంటే, మనం చెప్పుకోవాలి అంటే ఇక్కడ మన జీవితాన్ని అట్టుకెళ్ళి పక్కోడి జీవితంలో పెట్టడం, మన జీవితం పట్టుకెళ్ళి పక్కవారి చేతిలో పెట్టడం, మన తలట్టుకెళ్ళి పక్కోడి చేతిలో పెట్టడం. కాబట్టి ప్రభు అంటున్నారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక ఎవరికి దాసులు అవ్వద్దంట? మనుషులకి దాసులు అవ్వద్దు. ఈ రోజులు నిజంగా చెప్పుకోవాలంటే చాలా ఎక్కువ అయిపోయిందంటే మనుషులకు దాసులు అయిపోతున్నారు. ఎలాగంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్రెండ్స్ ఉండి వాళ్ళిద్దరికి డ్రింక్ అలవాటు. ఒక రోజు వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. ఎవరి దగ్గర? ఒకటి దగ్గర డబ్బులు ఉండవు. ఆ రోజు రారా అని చెప్పేసి ఫుల్గా మందు పోస్తాడు. మందు పోసిన తర్వాత అమ్మయ్య నా ఫ్రెండ్ అంత మంచోడో అనుకుంటాడు, సంతోషించాడు, అయిపోయింది. తెల్లవారుజామున లేచిన తర్వాత ఆ ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు, ఒరే నేను ఎక్కడికో వెళ్తున్నాను, నాతో పాటు వస్తావా అని అడుగుతాడు. ఏమనుకుంటాడు? రాత్రి మందు పోంచాడు కదా, వెళ్ళకపోతే బాగోదు అని ఏం చేస్తాడు పాపం, వెళ్తాడు. తర్వాత అక్కడి నుంచి అంటాడు, ఇక్కడి నుంచి ఒక వస్తువు కొనుక్కెళ్ళాలి, పట్టుకుంటావా అని అడుగుతాడు. ఏం చేస్తాడు పాపం, రాత్రి నాకు మందు పోంచాడు, పట్టుకోపోతే బాగోదు అని చెప్పేసి పట్టుకుంటాను రాని ఆడు 50 కేజీల మూట పెట్టినా లేకపోతే ఆ వస్తువు పెట్టినా ఏం చేస్తాడు? బండి వెనకలు పట్టుకుంటాడు. తర్వాత అంటాడు, అదే ఇది ఎవరు రావట్లేదు, మా ఇంటి దాకా పైకి ఎడదాంరా అంటాడు. పాపం ఈ అబ్బాయి ఇంటికాడ కనీసం ఈ పక్క పుల్ల తీసి ఆ పక్కన పెట్టడం. కానీ ఇక్కడ ఏమైపోయాడు? ఈ అబ్బాయికి దాసోహం అయిపోయాడు. ఎందుకు అయిపోయాడు? రాత్రి మందు పోంచాడు కాబట్టి ఏమైపోయాడు? ఇక్కడ దాసత్వం అయిపోయాడు. అలాగే ఫ్రెండ్స్ అంటారు, సినిమా టికెట్ తీస్తాడు. అక్కడ టికెట్ తీసిన పాపానికి, నేను టికెట్ తీశాను కదా, నువ్వు సినిమా హాల్లో అంతా ఖర్చు నీదే అంటాడు. నాకు పాప్కార్న్ కావాలంటాడు, అది కావాలి, ఇది కావాలంటాడు, డ్రింకులు కావాలంటాడు. ఒక్క టికెట్ తీసిన పాపానికి ఏం చేయబోతాడు ఈ అబ్బాయి? దాసత్వం అయిపోతాడు. కాబట్టి ఇక్కడ మనుషులకి ఏమవకూడదు, మనము దాసులు అవ్వకూడదు. మనం ఈ రోజుల్లో ఉచితంగా ఏదైనా పొందేస్తున్నాము అంటే వాళ్ళకి దాసులు అయిపోతున్నామని లెక్క. ఇందాక అనుకున్నాం కదా, ఫర్ సపోజ్ ఎందుకు ఎవరో బిర్యానీ పెడుతున్నారు, ఆడికి వెళ్ళిపోయి మనం బిర్యానీ తినేసాం, వచ్చేసాము. వాళ్ళ కేకేసి ఫోన్ చేసి మా ఎక్కడికి వెళ్తున్నాము వస్తావా అని అడుగుతారు. ఆ బిర్యానీ తన పాపనికి ఏమవుతాం, మనము వెళ్ళాలి, తప్పదు. అంటే ఉచితంగా ఏదైనా మనం పొందుకుంటున్నాము అంటే వాళ్ళకి దాసులం అయిపోతున్నామని అర్థం. అది నువ్వు కొనుక్కున్నావు అనుకో, డబ్బులు ఎట్టి ఫోన్ చేసి రమ్మన్నా అనుకో, నాకు ఖాళీ లేదని అంటావు. అది వాళ్ళ దగ్గర ఉచితంగా తీసుకున్నావు కాబట్టి ఏమైపోతాం? నేను వడ్డీ తీసుకున్నాను, ఒకరి దగ్గర డబ్బు తీసుకున్నాను, అప్పు తీసుకున్నాను, 1 లక్ష రూపాయలు వడ్డీ కడుతున్నాను. అయినా సరే వాళ్ళు ఎక్కడికి రా అక్కడికి రా అత్తే ఇత్తే అంటే నేను ఏం చేస్తాను? చేయాల్సి వస్తుంది. ఎందుకని? 1 లక్ష రూపాయలు తీసుకున్నాను కాబట్టి వాళ్ళు నా మీద పెత్తన సలాయంతకు సరిపోతున్నారు. ప్రభు అదే అంటున్నారు, మీరు మనుషులకు దాసులు అవ్వకండి. అనగా ఉచితంగా వచ్చే దేనికి ఆశపడద్దు. ఉచితంగా వచ్చి దేనికి ఆశపడకూడదు. ఆశపడ్డాము అంటే మన తలెత్తుకెళ్ళి వారి చేతిలో పెట్టినట్టే, మన జీవితాన్ని ఎట్టుకెళ్ళి వారి చేతిలో పెట్టినట్టే. కాబట్టి 1కి 2 సార్లు ఆలోచించుకోవాలి. ఎవరితో స్నేహం చేయాలి, చేయకూడదు. ఎవరితో మనం ఏదైనా తీసుకోవాలి, తీసుకోకూడదు. ఏదైనా సరే ఎవరైనా ఉచితంగా ఎవరెవరు. మన స్టార్టింగ్లోని జియో సిమ్ వచ్చింది కొత్తలో, మీకు తెలుసో లేదో. జియో ఇది ఏమన్నాడు, 4G సెల్ కొని ఉన్నవాడికి నా సిమ్ 4G మొదటి సిమ్ 1 సిమ్ 2 ఉంటుంది కదమ్మా ఫోన్లో, నా సిమ్ మొదటి దాంట్లో వేయాలి. ఎందులో వేయాలి? సిమ్ 1లో వేయాలి.
4G సెల్ ఉన్న ప్రతి ఒక్కరికి ఫోన్ ఫ్రీ, ఎంతసేపు అని మాట్లాడేసుకోవచ్చు, నెట్ ఫ్రీ అన్నాడు. నిజంగా అప్పటిదాకా 1 GB 250 రూపాయలు, 1 GB 50 రూపాయలు. ఫోన్ కాల్స్ నిమిషానికి రూపాయి, ఎంత నిమిషానికి రూపాయి. 10 రూపాయలు కార్డు తీసుకుంటే 7 రూపాయలు వచ్చేది. 7 నిమిషాలు మాట్లాడితే అయిపోయేది. కాబట్టి మిస్ కాల్ ఇచ్చేవారు, లేకపోతే అన్లిమిటెడ్ అని 300 ఉండేది నెలకి. ఫోన్లు నేను ఎంత మాడుకోవచ్చు. లేకపోతే నైట్ కాలింగ్ ఉండేది. నైట్ 10 గంటల నుంచి తెల్లవారుజామున 5 దాకా పెట్టేవాడు నైట్ కాలింగ్ అని, ఉచితం, అంటే ఎక్స్ట్రా ఛార్జ్ చేసుకుంటే. ఇవన్నీ ఇంత కష్టపడి ఉంటుంటే ఇతను ఏం చేయమన్నాడు జియోడు, కాలింగ్ ఫ్రీ నెట్ ఫ్రీ అన్నాడు. వెంటనే అర్థమైపోయారు, పని కట్టుకుని 10,000 రూపాయలు అంటే చాలా ఎక్కువ. కొన్నాళ్ళ క్రితం 10,000 రూపాయలు పెడతాను కానీ ఏమొచ్చేది కాదు, అదే 4G సెల్ వచ్చేది కాదు. 10,000 పోజేసి సెల్ కొనేసుకుని మొట్టమొదటి సిమ్లో ఏమేసేవారు, జియో వేసేవారు. వెంటనే కాలింగ్ ఫ్రీ, ఎంతసేపు అని మాట్లాడేసుకోవచ్చు, ఎన్ని SMS-లన్నా పెట్టేసుకోవచ్చు, ఎంత నెట్ అన్నా వాడేసుకోవచ్చు. ఏమైపోయారు అందులోనే, దానికి బానిసలు అయిపోయారు. అయిపోయిన తర్వాత 1 సంవత్సరం గడిచిన తర్వాత అప్పుడు పెట్టాడు ఏమని, నెలకే 200 రూపాయలు రీఛార్జ్ అని పెట్టాడు. అప్పుడు దాకా పాపం చాలా మంది పెద్దోళ్ళు 10 రూపాయలు కార్డు వేసుకుని నెలలు వాడుకునేవారు. ఇప్పుడు ఫోన్లకి అలవాటుపడిపోయారు కాబట్టి సొంత చెప్పడం మొదలు పెట్టేశారు ఫోన్లోని. ఇప్పుడు 200 రూపాయలు చచ్చినట్టు ఏం చేసినారు, చేయడం మొదలెట్టారు. నెట్ ఫ్రీ అన్నాడు కాబట్టి యూట్యూబ్కి, ఫేస్బుక్కి అలవాటు పడిపోయి ప్రాణాలు. ఇప్పుడు 200 అన్నాడు, ఏం చేస్తున్నారు చచ్చినట్టు అంటే. ఇప్పుడు ఎంత అయిపోయింది, 350 రూపాయలు అయిపోయింది. అప్పుడు ఎంతతో గడిపేవారు, నెల 10 రూపాయలతో గడిపేవారు. ఇప్పుడు ఎంతకు వచ్చింది, 350 రూపాయలకు వచ్చింది. ఉచితం అంటే అందరూ ఎగబడ్డారు. ఆ ఉచితం ఏం చేసింది నాడు, సెల్ ఫోన్ లేకపోతే బ్రతకలేము అన్నంత దాకా అయిపోయింది. ఇప్పుడు ప్రతి మనిషి కూడా దేనికి దోసరైపోయాడు, సెల్ ఫోన్కి దోసరైపోయాడు. నిజంగా మనం బయటికి వెళ్ళాలి, మొట్టమొదటిగా ఏం ఎత్తుకుంటాం, మనం సెల్ ఫోన్ ఎత్తుకుంటాం, అవునా కదా. సెల్ ఫోన్ లేకుండా పక్కింటికి వెళ్తే మన మనసు అంతా ఎక్కడ ఉంటుంది, సెల్ మీద ఉంటుంది. ఏం ఫోన్లు వచ్చినాయో, ఏం మెసేజ్ వచ్చిందో, ఎవరు చేశారు, ఏం చేశారో. ప్రాణం కుదురుందా అంటే మన స్వేచ్ఛ ఉందా మనకి, మన స్వేచ్ఛను ఏం చేసింది సెల్ ఫోన్, తీసేసుకుంది. కాబట్టి మన చేతిలో సెల్ ఉండం కాదు, సెల్ చేతిలో మనం ఉంటున్నాం. త్రాగుబోతుంది చూడండి, మందు చేతులు వాడి చేతులు మందు ఉండదు, మందు చేతులు వాడుంటాడు. పేకాట ఆడేవాడిని చూడండి, పేకాట ఆడకపోతే ప్రాణం ఇంకా రకరకాలుగా అయిపోద్ది. కోడి పందాలు తీసుకోండి, బెట్టింగ్లు తీసుకోండి, ఏదైనా తీసుకోండి, ఏమైపోతున్నారు మనిషి రోజులు, దాసులు అయిపోతున్నారు. ఏమైపోతున్నారా, అంటే స్వేచ్ఛ లేదు మనకి. ఎంత చెప్పుకున్నది, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమించుకుంటే వాళ్ళకి ఏముండదు, స్వేచ్ఛ ఉండదు. అలాగా ముంతాయి కూడా స్వేచ్ఛ ఉండదు. ఆ టైం అయినప్పటికీ డబ్బు లేకపోతే ఏం చేస్తాడో తెలియదు, ఇంకా బుర్ర పీకేసుకుంటాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి సిగ్గు ఎగ్గు అన్ని వదిలేసుకుని చేచాపుతాడు. 100 రూపాయలు అంటే ఇవ్వండి అని. అప్పటి వరకు రూపాయి అడగడు ఎవరిని. ఎప్పుడైతే ముందుకు అలవాటు పడిపోయాడో వచ్చి అడుగుతాడు ఎవరిని, పక్కింటి వాళ్ళని. 100 రూపాయలు అంటే ఇవ్వండి, రేపు పొద్దున ఇస్తాను అని. కన్నా బిడ్డల దగ్గరికి వచ్చి అడుగుతాడు తండ్రి, ఎరా 100 రూపాయలు ఇవ్వచ్చు కదా అమ్మ, 100 రూపాయలు ఇవ్వచ్చు కదమ్మా అంటారు. అంటే ఇంత దాకా దిగదాచేసిందంటే వాళ్ళ కారణం ఏంటి, మందుకి, లేకపోతే సిగరెట్లకి, లేకపోతే ఆ చెత్త తిండికి, లేకపోతే దేనికో దానికి ఏమైపోయారు, దోషులు అయిపోయారు. కానీ ప్రభు అదే అంటున్నారు, మీరు దోషులు అవ్వద్దు. అది మనుషులకైనా సరే, వస్తువులకైనా సరే, అలవాట్లకైనా సరే ఏమవ్వకూడదు, మనము దోషులు అవ్వకూడదు. ఎందుకు దోషులు అవ్వకూడదు అంటే, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఏంటమ్మా, మనం విలువ పెట్టి కొనబడిన వారము. ఏమిటా విలువ, ఏం పెట్టి మనం కొనబడ్డాము అంటే, ఇక్కడ చూడండి ఒకసారి ఏమన్నదంటే, మీరు అదే 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18, 19. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా. చూడమ్మా, ఇక్కడ మనం దేని చేత
కొనబడ్డాము. దేని చేత విమోచింపబడ్డాము చెప్పు సార్. ఇక ఏమి రాస్తుంది? వెండి చేత కాదంట, బంగారం చేత కూడా కాదంట. ఇవేంటి? క్షయము. క్షయము అక్షయము అని రెండు ఉంటాయి. క్షయము అంటే అర్థం ఏంటి? అవి నాశనం అయిపోతాయి, కొంతకాలం అవుతాయి, నాశనం అయిపోతాయి. అక్షయత అంటే అర్థం ఏంటి? ఎప్పటికీ ఉంటాయి. ఇది శరీరం ఎలాంటిది? క్షయం అనేది ఒకరోజుకి ఏమైపోద్ది? నాశనం అయిపోద్ది. కానీ ఆత్మ అక్షయమైనది, ఎప్పుడూ ఉంటుంది. అలాగా పరలోకం వెళ్ళినా నిత్యము ఉంటుంది, నరకం వెళ్ళినా నిత్యము ఉంటుంది. కాబట్టి క్షయము అక్షయము. దేవుడు ఎలా కొనడం వల్లనే? క్షయమైన వస్తువుల చేత, అంటే వెండి కానీ బంగారం చేత కానీ కొనలేదంట. దేని చేత కొన్నాడు? ఎప్పుడూ ఉండే అమూల్యమైన నిష్కలంకమైన రక్తము చేత కొన్నాడంట, విమోచించాడంట. విమోచన అనగా అర్థం ఏంటి తెలుసా? విమోచన అర్థం ఏంటి తెలీదా? ఇప్పుడు మా నాన్న ఏం చేశాడంటే, 1,00,000 రూపాయలకి ఒక దగ్గర 1,00,000 రూపాయలు తీసుకుని మా నాన్నగారు నన్ను వాళ్ళకి ఇచ్చేసాడు. ఏం చేశాడు? ఇచ్చేసాడు. మీ ఇంట్లో ఏ పని చెప్పినా చేస్తాడని మా ఓడండి. అన్నయ్య నన్ను ఏం చేశాడు? 1,00,000 రూపాయలకి అక్కడ తాకట్టు పెట్టేశాడు. అప్పుడు ఎవరో ఒక అతను వచ్చి, ఆ 1,00,000 రూపాయలు నేను ఇస్తాను, అతని వదిలేండి అన్నారు. అప్పుడు ఆ 1,00,000 రూపాయలు అతను తీసుకున్నాడు. నన్ను ఏం చేశాడు అంటే విమోచించాడు. ఏం చేశాడు? రిలీజ్ చేయించాడు, విడుదల చేయించాడు. అలాగే ప్రతి మనిషి కూడా పాపము అనే ఒక వ్యక్తి దగ్గర ఏమిటంటే దాసుడైపోడు, అంటే పాలేరైపోడు. కాబట్టి ఇప్పుడు పాపానికి మూల్యం చెల్లించాలి. ప్రతి మనిషి కూడా పాపానికి ఏం చెల్లించాలమ్మా? మూల్యం చెల్లించాలి, ధర చెల్లించాలి. ఏంటి ఆ ధర? ఇప్పుడు ఈ సెల్ ఫోన్ కొనాలి, ధర చెల్లించాలి. అంటే ఏంటి? డబ్బు ఉండాలి, అవునా? లేకపోతే నేను ఒక ఇల్లు కొనుక్కోవాలి, ఏం కావాలి? డబ్బు కావాలి. అలా ఏదైనా సరే, ఇప్పుడు నేను ఆ అమ్మాయిని సొంతం చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి? వివాహం చేసుకోవాలి, అవునా కదా? దేనికైనా సరే ఒకటి ఉంటుంది అవసరం. డబ్బు ఉండొచ్చు, వస్తువు ఉండొచ్చు, లేకపోతే ఒకప్పుడు కొండ మార్పిడి అనేవారు. ఎలాగా తెలుసా మీకు? కొండ మార్పిడి అంటే తెలీదా? ఈరోజు నాకు 1 ఎకరం పొలం ఉంది, మీకు ఎకరం పొలం ఉంది, నీకు ఎకరం పొలం ఉంది, ఆవిడకు ఎకరం పొలం ఉంది. నాకు కోతలు వచ్చినాయి. ఇప్పుడు మొట్టమొదటి నా చేలు కోతలు కోస్తున్నారు. మీ ముగ్గురు వచ్చి కోత కోసేవారు నాతో పాటు. ఇప్పుడు ఏం చేస్తారు? మీ ముగ్గురు వస్తే ఏం ఇవ్వాలి? డబ్బులు ఇవ్వాలి. కానీ అప్పుడు ఆ డబ్బులు ఉండేవి కాదు. ఏముండేది? నా చేను కోతున్నప్పుడు మీ ముగ్గురు వచ్చేవారు. తర్వాత నీ చేను కోతున్నప్పుడు మీ ముగ్గురు రావాలి, నీ చేను కోతున్నప్పుడు మీ ముగ్గురు రావాలి, ఆవిడ చేతం కోసం మీ ముగ్గురు. అంటే ఇక్కడ డబ్బుతో సంబంధం లేదు. కొండ మార్పిడి అంటే నీకు ఇవ్వడం, నేను తీసుకోవడం, నీకు ఇవ్వడం, నేను తీసుకోవడం. ఇక్కడ డబ్బుతో సంబంధం ఉండదు కాదు. అంతేకంటారు. ఇప్పటికీ ఉండొచ్చు అండి. పక్కింటి వాళ్ళకి వెళ్ళి 1 కేజీ బియ్యం అంటే ఇవ్వండి, మళ్ళీ ఇచ్చేస్తామంటారు. ఇక్కడ డబ్బుతో సమస్య లేదు. కొండ మార్పిడి అంటే వస్తువు మార్పిడి. మంచుని ఇవ్వండి, మంచుని ఇచ్చేస్తాం. బియ్యం ఇవ్వండి, బియ్యం ఇచ్చేస్తాం. లేకపోతే 100 రూపాయలు ఇవ్వండి, 100 రూపాయలు ఇచ్చేస్తాం. ఉంది కదా? కాబట్టి ఇది కొండ మార్పిడి. అలాగే దేవుడు ఏం చేశాడంటే, పాపానికి మనం ఏం చేయాలి? వెల చెల్లించాలి. పాపం నుంచి మనం విడుదల పొందాలి అంటే వెల చెల్లించాలి. ఏమిటి ఆ వెల? డబ్బు కాదు, బంగారం కాదు, వెండి కాదు, లేకపోతే పశువులు అంటే గొర్రెలు, మేకలు, ఇవేమి కాదు. ఏమి చెల్లించాలి అంటే రక్తం చెల్లించాలి. రక్తము చెల్లించాలి. ఈ రక్తం ఎలాంటిది అవ్వాలంట? ఇందాక చదువుకున్నాం కదమ్మా, చూడుకుంది ఒకసారి. ఇక్కడ ఏమనుంది? అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము. చూడమ్మా, పాపము చేసిన రక్తము ఇంకో పాపాత్ముని రక్షించలేదు. ఎలాగంటే, నేను గుడ్డోని, ఇంకో గుడ్డోడి దగ్గరికి వెళ్ళి ఏం భయపడకరా నేను తీసుకెళ్ళిపోతున్నాను అనుకో, ఎలా ఉంటుందా మాట? నేను గుడ్డోని, ఇంకో గుడ్డు దగ్గరికి వెళ్ళి నువ్వేం భయపడకరా నేను జాగ్రత్తగా క్షేమంగా తీసుకెళ్తానంటే ఆడేమంటాడు? ఒరే గుడ్డోడా, నువ్వు నేను కలిసి ఎక్కడ పడతామా? గోతులో పడతామరా అంటాడు. సరే, లేకపోతే 1 కోటి రూపాయలు నాకు అప్పులు ఉన్నాయి. ఏమన్నామ్మా? 1 కోటి రూపాయలు నాకు అప్పు ఉంది, నీకు 1,00,000 రూపాయలు అప్పు ఉంది. నాకు ఎక్కువ ఉంది కదా, నువ్వు నిజంగా అప్పుల్లో బాధపడుతున్నావు. నేను వచ్చి కంగారు పడక తల్లి, నీ అప్పు నేను తీరుస్తాను అనుకో, నువ్వేమంటావు?
ముందు నీ అప్పు తీర్చుకో. అవునా కదా? లేకపోతే నేను లాస్లో ఉన్నాను, వ్యాపారం చేసి లాస్లో ఉన్నాను, ఇంకా రేపు మాపు అమ్మేద్దాం అనుకుంటున్నాను, నా ఆఫీసునో నా కంపెనీయో లేకపోతే నా ఒక్క ఏదో అమ్మేద్దాం అనుకుంటున్నాను. నువ్వు కూడా లాస్లో ఉన్నావు. నీ దగ్గరికి వచ్చి నువ్వు కంగారు పడక తల్లి, నేను ఉన్నాను కదా, పైకి లేపుతానులే అని అనుకో, నువ్వేమంటావు? ముందు నీ బిజినెస్ నీ కంపెనీ పైకి లేపుకో, తర్వాత నన్ను లేపంటావు. అవునా కదా? కాబట్టి ఇక్కడ ఇప్పుడు నిన్ను పైకి లేపాలి అంటే నాకేమనకూడదు, నేను పై స్టేజ్లో ఉన్నప్పుడు నేను పైకి లేపగలను. అంతేగా నేను గోతులో ఉండి నువ్వు గోతులో ఉండి నేను పైకి లేపుతానంటే ఎలా కుదురుతుంది? గోతులో ఉన్న వాళ్ళు ఎవరు పైకి లేపగలరు? లేపగలరు. అవునా కదా? అలాగే పాపము నుంచి విడుదల చెయ్యాలి అంటే ఎవరు విడుదల చేయొచ్చు? పాపం లేనివాడి విడుదల చెయ్యాలి. అంతేగాని ఇప్పుడు నా చేతికి మట్టి ఉందమ్మా, నేను వచ్చి అయ్యో కీతన నీ మొక్క మీద దుమ్ము ఉందేంటి అని ఇలాగ తుడుతున్నా అనుకో, ఏమవుతుంది? ఈ దుమ్ము కన్నా ఈ దుమ్ము ఎక్కువైపోద్ది. అవునా కదా? ఇప్పుడు ఈ దుమ్ము తీయాలంటే ఏం చేయాలి? ముందు నేను చేతులు కడుక్కుని లేకపోతే నీట్గా ఉన్న చేతులు అట్టుకొచ్చి శుభ్రంగా ఏం చేయాలి? తుడితే ఏం పోతుంది? పోతుంది. అలాగే పాపం పోవాలి అంటే ఒక పాపాత్ముడు వచ్చి మరొక పాపాత్ముని ఏం చేయలేడు? బాగు చేయలేడు. ఒక గుడ్డోడు ఇంకో గుడ్డోడికి దారి చూపించలేడు. ఒక నష్టం పడుతున్నవాడు ఇంకో నష్టవాడికి లాభం తీయలేడు. అలాగే పాపాత్ముడు ఇంకో పాపాన్ని తీయలేడు. మరి పాపాన్ని తీయాలంటే ఎలా కుదురుతుంది అంటే ఇక్కడ రాసిన చూసారా, నిష్కలంకమును నిర్దోషమైన గొర్రె పిల్ల వంటి రక్తము అనగా క్రీస్తు రక్తము చేత మనము విమోచింపబడ్డాము. అనగా పాపం చేసి మనం అందరం అయిపోయామంటే పాపానికే పాలెళ్ళు అయిపోయాం. ఇప్పుడు ఈ పాపం ఏం చేస్తుంది? నెత్తి కూర్చుంది. అనుకున్నాం కదా, మన దోశలు అయిపోయామంటే ఇంకా మనకి చికెన్ ఇష్టం. ఆ యజమాని ఉంటాడు, మా ఇంట్లో చికెన్ నహి అంటాడు. ఏం చేయకూడదు? తినకూడదు. మా ఇంట్లో ఇప్పుడు పప్పే వండుతామంటారు. మన పప్పు ఇష్టం ఉండదు, కానీ ఏం చేయొచ్చు? వచ్చినట్టు పప్పే తినాలి. మాకు గోంగూర ఇష్టం, గోంగూర తినాలి. మాకు కాకరకాయ ఇష్టం, కాకరకాయ తినాలి. మాకు బెండకాయ ఇష్టం, బెండకాయ తినాలి. ఎందుకని? అబ్బాయి లేదండి నాకు చికెన్ ఇష్టం అండి అంటే, పని చూసుకో, నువ్వు ఎవరు నాకు ఇప్పుడు? దాసుడివి. కాబట్టి చచ్చినట్టు ఏం చేయాలి మనం? ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నావు నువ్వు ఎక్కడో స్కూల్లోనే, రేపు ఆదివారం అయినా సరే నువ్వు కాలేజీకి స్కూల్కి ఖచ్చితంగా రావాలన్నారు వాళ్ళు, నువ్వేం చేస్తావు? ఎందుకు? జీతం ఇస్తున్నారు కాబట్టి. అవునా కదా? నేను రానండి అనుకో, నువ్వు రాకైతే అంటారు వాళ్ళు. అవునా కదా? కాబట్టి నేనా సరే ఒక యజమానికి పని చేస్తున్నామంటే వాళ్ళకి ఏంటి? మనం దాసులు. అవునా కదా? కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే తన స్వరక్తం ఇచ్చి, దేవుళ్ళు ఏం లేదు, పాపం లేదు. దేవుళ్ళే పాపం ఉంటే ఇంకో పాపాన్ని రక్షించలేడు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే పాపము నుంచి విమోచించాడు. మనుషులందరూ కూడా పాపము అనే వ్యక్తి దగ్గర దాసులైపోయారు. ఏమా? దాసులైపోయారు. కాబట్టి దేవుడు ఏమన్నాడు? వెళ్ళి ఇందాక అన్నాను కదా, 1,00,000 రూపాయలు అన్నాను, మా నాన్నగారు దాసత్వం పెట్టేశాడు. ఎవరో ఒక పెద్ద ఆయన వచ్చి నేను ఇస్తాను 1,00,000 రూపాయలు రిలీజ్ చేసే అన్నాడు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? 1,00,000 తీసుకుని రిలీజ్ చేసేస్తాడు. అవునా కదా? అలాగే దేవుడు వచ్చి అన్నాడు, ఓ పాపమా నీ వేళ నేను చెల్లింతాను, ఏం చెల్లించమంటావు? నీ రక్తము కావాలన్నారు. ఆయన ఏం చేశాడు? ఆయన రక్తం ఇచ్చి మనుషులందరినీ కొనేసుకున్నాడు. ఏంటమ్మా? మనుషులందరినీ మీకు బాగా అర్థం అవ్వచ్చు. సినిమాల్లోను రీల్స్లోను ఒక ఏముంటుందంటే, ఒక అమ్మాయి ఒక పాప ఉంటుంది, వాళ్ళ నాన్న ఉంటాడు, మార్కెట్కి వెళ్తారు, అక్కడ పావురాలను పిట్టలను చూస్తారు. ఎక్కడ? ఆ పంజరంలో చూస్తుంది. నాన్న నాకు పావురాలు కావాలి అంటారు. నాన్న ఏం చేస్తాడు? ఎంత అబ్బాయి అంటాడు, 100 రూపాయలు అంటాడు, 2 కొంటాడు. ఈ పిల్ల ఏం చేద్దే? ఎగరేస్తుంది. అంటే ఏం ఇచ్చింది? స్వేచ్ఛ ఇచ్చింది. అంటే విమోచన ఇచ్చింది. ఏమిచ్చి? డబ్బులు ఇచ్చి విమోచన ఇచ్చింది. అవునా కదా? అలాగే దేవుడు ఏం చేశాడంటే మనుషులందరినీ కూడా కొనేసాడు. ఏం చేశాడు? కొనేసాడు. ఏమిచ్చి కొనేసాడు? రక్తం ఇచ్చి కొనేసాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం ఏం చేయాలి? పాపానికి మళ్ళీ దాసులు అవ్వకూడదు. నా 1,00,000 రూపాయలకి అమ్మేశాడు మా నాన్న, ఆయన వచ్చి 1,00,000 రూపాయలు కట్టేశాడు, నేను ఇంటికి వెళ్ళిపోను. మరలా నేను వచ్చి ఆయనకి ఏమవ్వకూడదు? దాసులు అయిపోకూడదు. ఏంటంటే మరలా ఆయన వస్తాడు, ఇంకో 1,00,000 రూపాయలు అప్పు చేసేస్తాను, శుభ్రంగా ఎంజాయ్ చేసేస్తాను, మరలా రిలీజ్ చేస్తాడు అనుకో. ఆయన రాకపోతే ఏం చేస్తాం? మనం జీవితం ఎక్కడ ఉండిపోతాం?
ఉండిపోతాం కదా. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే తన రక్తం ఇచ్చి మన అందరినీ కొనేశాడు, అందరినీ కొనేశాడు. మనం ఏం చేయాలంటే ఆయన దగ్గరకు వచ్చి ప్రభా నేను పాపిందని క్షమించు, మీ రక్తం చేత కడుగు అన్నామనుకో, వాళ్ళు ఏం చేస్తారంటే ప్రభు ఏం చేస్తారంటే ఆయన రక్తంతో కడిగేస్తారు. అంటే మన పాపం అంతా ఏమైపోద్ది, క్లీన్ అయిపోద్ది. మనం ఎవరైపోతాం ఇప్పుడు, స్వేచ్ఛాపరులు అయిపోతాం. స్వేచ్ఛాపరులు అయిపోతాం. అంటే మనం ఏం లేదు ఇప్పుడు, దాసత్వం లేదు. మన నచ్చినట్టు ఉండొచ్చు, నచ్చింది తినొచ్చు, ఇక నచ్చినట్టు జీవించవచ్చు. అంటే మరలా పాపంలోకి వెళ్ళిపోవడం కాదు. స్వేచ్ఛ అని అర్థం ఏంటంటే కొన్ని బౌండరీస్ ఉంటాయి. అమ్మా నాన్న స్వేచ్ఛ ఇస్తారమ్మా. ఇప్పుడు మీరున్నారు, ఇక్కడికి వచ్చారు, ఎందుకు వచ్చారు, స్వేచ్ఛ ఉంది కాబట్టి. అలాగా స్కూల్కి వెళ్తున్నావు, నువ్వు ఏముంది నీకు, స్వేచ్ఛ ఉంది. నువ్వు పక్కింటికి వెళ్తున్నావు, ఏముంది నీకు, స్వేచ్ఛ ఉంది కాబట్టి. అమ్మా నాన్న స్వేచ్ఛ ఇచ్చారు కదా అని చెప్పేసి నువ్వు స్కూల్ మానేసి సినిమాకి వెళ్ళిపోయావు అనుకో, నువ్వు పక్కింటికి వెళ్ళమని చెప్పేసి నువ్వేం చేసి అక్కడి నుంచి ఇంకో వీధికి వెళ్ళిపోయావు అనుకో, అని నువ్వేం చేసినట్టు మీ అమ్మగారు మీ నాన్న స్వేచ్ఛనే భంగం చేసినట్టు. అంటే నీ స్వప్రయోజనం కోసం ఆ స్వేచ్ఛని చెడ్డగా వాడుకున్నావు. రేపు అది విషయం తెలిసింది, అమ్మకి తెలిసింది, ఎక్కడికి వెళ్తా కాళ్ళు ఇరిగిపోతాయి అంటది రేపటి నుంచి. మరి మొన్నదాకా అన్నదా, మరి ఇప్పుడు ఎందుకందే, వాళ్ళు ఇచ్చిన స్వేచ్ఛను ఏం చేసావు, దాటేసావు, చెడ్డదానికి ఉపయోగించేసుకున్నాం. అమ్మాయిలు అవ్వచ్చు, అబ్బాయిలు అవ్వచ్చు, ఒక లిమిట్ ఉంటుంది స్వేచ్ఛకి. ఆ లిమిట్ దాటేసామంటే ఏమైపోతాం, మన స్వేచ్ఛను కోల్పోతాం. అలాగే దేవుడు కూడా విమోచించేశాడు. విమోచించి నచ్చినట్టు జీవించండి అన్నాడు. నచ్చినట్టు జీవించమని చెప్పేసి మనం శుభ్రంగా తాగుదాము, శుభ్రంగా ఎంజాయ్ చేద్దాము అన్నాం అనుకోండి, దేవుడు ఏమంటాడు, అమ్మా ఇంటికి కొనలేదు, నీకు బౌండరీస్ పెట్టాను, ఎక్కడ పడితే వెళ్ళిపోకూడదు, ఏది పడితే తినేయకూడదు, ఏది పడితే అది తాగేయకూడదు, తాగవలసిన తాగండి, తాగకూడదే వద్దు అంటున్నాడు. కాబట్టి మనం ఏం చేయకూడదంటే కొనబడ్డాం కాబట్టి ఇక నుంచి ఏం చేయకూడదు, మనము పాపానికే దాసులు అవ్వకూడదు, మనుషులకు దాసులు అవ్వకూడదు. అలాగే వస్తువులకి ఏమవ్వకూడదు, వస్తువులు కూడా ఏమకూడదు, దాసులు అమ్మకూడదమ్మా. నిజంగా సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే మంచి పోయింది. మంచి పోయింది, బంధాలు పోని, మానవత్వం కూడా పోయింది. మొన్న ఏం జరిగిందంటే ఒకళ్ళు బస్సు కాలిపోయింది, పాపం వెళ్తా బస్సు కాలిపోతుంటే లోపల నుంచి అంట వాళ్ళందరూనే కాపాడండి అన్నారంట. వీళ్ళందరూ అంట సెల్ ఫోన్ రికార్డ్ చేస్తున్నారంట. ఏం చెప్తున్నారమ్మా, సెల్ ఫోన్తో రికార్డ్ చేస్తున్నారంట. నిజంగా ఒకప్పుడు ఏం చేసేవారు, పరిగెత్తుకుని కాపాడేవారు. ఈనాడు ఏం చేస్తున్నారు అంటే సెల్ ఫోన్ ఏం చేసింది, మానవత్వాన్ని తీసేసింది, మనిషిలో నుంచి మానవత్వాన్ని తీసేసింది. అలాగే ప్రేమించేవారు, ఇంటికి వచ్చి నాన్న పిల్లలతో ఆడుకునేవాడు, ఇప్పుడు ఆడుకోవట్లేదు, సెల్ ఫోన్ ముందేసి కూర్చుంటున్నాడు, లేకపోతే టీవీ దగ్గర ముందేసి కూర్చుంటున్నాడు, లేకపోతే ఇంట్లో ఉన్న పిల్లలు అమ్మడి దగ్గర నాన్న దగ్గర ఆడుకునేవారు, నవ్వుతా కుటుంబ సమేతంగా వచ్చి భోజనం చేసేవారు. ఈనాడు కుటుంబ సమేతంగా భోజనం చేస్తున్నారా, నాన్న తినేస్తాడు, అమ్మ తినేస్తుంది, పిల్లలు తినేస్తున్నారు. ఏం లేదు ఇక్కడ, కుటుంబం కలిపి భోజనం చేసేవారు. ఒకప్పుడు ఉండేది అందరూ ఒకసారి తినేవారు భోజనం, ఇప్పుడు ఏమి లేదు. అందరూ కూర్చున్నా కానీ ఏముంటుంది, సెల్ ఫోన్ ఉంటుంది. ఏం చేసింది ఇక్కడ, ప్రేమను కూడా దూరం చేసేసింది. అవునా, బంధుత్వాలు ఏం చేసింది, దూరం చేసింది. ఫ్రెండ్షిప్ చూడక నువ్వు బస్సు ఎక్కువ ఈరోజు చూడు, 50 మంది ఎక్కుతారు బస్సు, ఆ 50 మంది చేతులు ఏముంటాయి, సెల్ ఫోన్లు ఉంటాయి. పక్కలతో కూడా మాట్లాడరు. అంటే సెల్ ఫోన్ ఏం చేసిందంటే మనుషులకి మధ్య దూరం పెంచేసింది, బంధుత్వాలని రిలీజ్ చేసేసింది, ఇంకా మంచి ప్రేమ ఆప్యాయత మానవత్వం అంతా తీసేసింది. రోబోట్ చేసేసింది మనల్ని. ఏం చేసింది, రోబోట్. ఇంక ఏదైనా సరే దేని మీద ఆధారపడతాం, మనం సెల్ ఫోన్ చెప్పినట్టే వెళ్తాం. ఇప్పుడు నిజం చూడు, ఆ ఇంటికి వెళ్ళాలంటే గూగుల్ ఆన్ చేసుకుంటాం. చివరికి మనల్ని ఎవరు నడిపిస్తున్నారు, ఒకప్పుడు ఎవరు నడిపించేవారు, ఈ అమ్మ వాళ్ళు ఎక్కడ, ఆ ఊరెక్కడ అంటే ఈ సంతులకి వెళ్ళి ఆ సంతులకి వెళ్ళి అనేవాడు, వెళ్తా ఉండేవాడు, బుర్ర బంద్ చేసేది. అవునా, ఇప్పుడు సెల్ ఫోన్ నడిపిస్తుంది మనల్ని. సెల్ ఫోన్ తుప్పలో తీసుకెళ్ళిపోతుంది, అక్కడ వెళ్ళిపోతున్నాం. సెల్ ఫోన్ అడుగులో వెళ్ళిపోతున్నాం. ఒక్కొక్కసారి నిజమే, ఒక్కొక్కసారి దాన్ని నమ్ముకుని వెళ్ళిపోయామనుకో, ఎక్కడికి వెళ్తాం మనకే తెలియదు, భయం వేస్తూ ఉంటుంది. తీరా చూస్తే ఎవరిని అడిగేమనుకోండి, అప్పుడు ఇలాగెందుకు వచ్చారయ్యా బాబు, ఎలా వెళ్ళాలంటే సెల్ ఫోన్ నమ్ముకున్నామండి, అత్తమని నమ్ముకోకూడదు అంటారు వాళ్ళు.
అదే ఫోన్పే. మొన్న బిర్యానీ కోసం వెళ్ళాను నేను, డబ్బులు లేవు ఇంతకని కట్టించేసుకున్నాను. ఫోన్ పని చేయట్లేదు. వాళ్ళకి ఫోన్ చేసాను, వీళ్ళకి ఫోన్ చేశాను, మొత్తం ఒక్కసారికి డౌన్ అయిపోయింది సర్వర్. నేను ఏం చేశానంటే వెనక్కి ఇచ్చేసాను. అంటే ఏం చేసింది సెల్ ఫోన్ నన్ను మోసం చేసేసింది. కాబట్టి సెల్ ఫోన్ మనం ఏమవ్వకూడదు, దోసులు అవ్వకూడదు. టైం అంతా తినేస్తుందమ్మా, సరదాగా కాదుగా నిజంగానే టైం అంతా తినేస్తుంది. ఇప్పుడు మీరు అమ్మాయిలు పుట్టారు, ఒక 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు అమ్మ దగ్గర నా దగ్గర ఉంటారు. తర్వాత వెళ్ళిపోతారు, వంటికి వెళ్ళిపోతారు. ఈ 25 సంవత్సరాలు కూడా స్కూల్కే వెళ్ళిపోతాయి, ఒక 10-20 సంవత్సరాలు స్కూల్కి వెళ్ళిపోతాయి. ఇంకా మిగిలిన 5 సంవత్సరాలు ఉంటాయి. ఈ 5 సంవత్సరాలు కూడా మనం ఇంటికాడ కూర్చుని అమ్మతో నాన్నతో మాట్లాడకుండా ఈ సెల్ ఫోన్తో కూర్చున్నాం అనుకోండి, తర్వాత వస్తుంది రమ్మంటే రాదు. మనం ఎన్ని కోట్లు ఇచ్చినా కానీ ఒక్క నిమిషాన్ని కూడా నువ్వు ఎంత తీసుకురాగలవా? పొద్దున్న అయిపోయింది రోజు, దాన్ని తీసుకురండి మీరు. అక్కడ ఎందుకు, ఇందాక మా పిల్ల ఏడుతుంది కదా, మళ్ళీ తీసుకురండి సమయాన్ని. తీసుకురాగలరా? మనం ఏది ఇచ్చినా కానీ ఏది తీసుకురాలేము, మనకే సమయం తీసుకురాలేము. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సెల్ ఫోన్లతోనూ లేకపోతే టీవీలతోనూ కాలం గడిపేయకూడదమ్మా. సమయం చాలా అవసరమైనది. మనం రియల్గా బతకాలి, రీల్స్లో బతకూడదు. రీల్స్ చూస్తూ బతికేయకూడదు. రియల్ జీవితం ఏమైపోతుంది రీల్స్ వల్ల? పాడైపోతుంది. ఒక్క నిమిషం అని తిరిగి రాదు, ఒక్క సెకండ్ కూడా తిరిగి రాదు. రీల్ చూస్తూ గంట సేపు గడిపేస్తున్నాం మనం. ఆ గంట సేపు కుటుంబానికి ఇస్తే, కుటుంబం యొక్క ఇబ్బందులు ఉన్నాయి ఆలోచిస్తే ఏమి ఉండదు. ఏం చేస్తున్నామని అందరూ ప్రతి ఒక్కరు కూడా రీల్స్లో పడిపోయారు. రియల్ లైఫ్ని ఏం చేస్తున్నారో ఉంది. ఇప్పుడమ్మా నేను ఉన్నాను, నా భార్య నా బిడ్డలు ఉన్నారు, నేను బయటికి వెళ్తున్నాను, తిరిగి వస్తాను గ్యారంటీ ఉందా? లేదు. మరి తిరిగి రాని గ్యారంటీ లేనప్పుడు నా టైం అంతా ఎవరితో గడపాలి? మా సెల్ ఫోన్తో కూర్చుంటే, టీవీతో కూర్చుంటే. నేను ఇప్పుడు టీవీతో కూర్చొని సెల్ ఫోన్తో కూర్చున్నాను, బయటికి వెళ్ళాను, తిరిగి రాలేదు. ఏమైపోయింది? నా సమయాన్ని ఏం చేశాను నేను? మరలా రమ్మంటే నేను రాగలను, వెనక్కే రాలేను. వాళ్ళకి సీట్ మినిట్స్ ఉంటాయా? ఉండవు. కాబట్టి రియల్ లైఫ్లో మనం బతకాలి, రీల్స్లో మాత్రం బతకూడదు. టైం సెల్ ఫోన్ అనేది మంచిగా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ అన్నీ ఉన్నాయి, నేను మీకు బొమ్మలు చూపిస్తున్నాను టీవీలోని. ఇవన్నీ ఎక్కడి నుంచి చేస్తున్నాను నేను? సెల్ ఫోన్ చేస్తున్నాను. అంటే మంచి యూజ్ ఉంది. అలా కాకుండా నేను రీల్స్ సెట్ చూసాను అనుకో, ఏమైనా ఉపయోగం ఉందా? నాకు ఉపయోగం ఉందా? నా కుటుంబానికి ఉపయోగం ఉందా? మరి దాని వల్ల అసలు ఏం ఉపయోగం ఉందా? ఏమీ లేదు. కాబట్టి టైం మీరు ఏం చేయకండి, వృధా చేయకండి. సెల్ ఫోన్కి ఏమవకూడదు, మీరు దోసులు అవ్వకండి. సెల్ ఫోన్ టీవీ కూడా అవ్వకూడదు. మీరు పొద్దున్న లెగితే ఈరోజు సెలవు, ఏమవుతామా సెలవు ఈరోజు, ఏంక పొద్దున ఆన్ చేస్తాను టీవీ, మళ్ళీ మధ్యాహ్నం దాకా అమ్మ రా అన్ని భోంచి దాకా. అంటే సెలవు వచ్చింది కదా, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కదా. ఎక్కడ కూర్చున్నావు నువ్వు? కూర్చున్నావు. గిరిని తిరిగేసింది, ఆదివారం అయిపోయింది, సోమవారం వచ్చేసింది. మళ్ళీ లేక అమ్మో అమ్మ అనుకుంటా పొద్దున్న లేచి లేకపోతేమంట పనులకు వెళ్ళిపోవడమే, ఉద్యోగానికి వెళ్ళిపోవడమే. వచ్చిన రోజు ఏం చేసావు నువ్వు? అమ్మతో మాట్లాడలేదు, చెల్లితో మాట్లాడలేదు, అన్నయ్యతో మాట్లాడలేదు, పక్కింటి ఏం మాట్లాడలేదు. ఎక్కడ కూర్చున్నావు? టీవీ దగ్గర కూర్చున్నావు, సెల్ ఫోన్ దగ్గర కూర్చున్నావు. అయిపోయింది జీవితం. ఆదివారం అయిపోయింది. మళ్ళీ ఎప్పుడు వస్తుంది ఆదివారం? వారం అది వస్తుంది. ఈరోజు సెలవు అయిపోయింది, మళ్ళీ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడో వస్తుంది సెలవు. కాబట్టి టైం ఏం చేసాం మనము? వృధా చేసాం, దాసులు అయిపోయాం. దేనికి? సమయాన్ని వృధా చేయడానికి అనే ఒక వ్యసనం వచ్చేసింది మనకి. మనం అనుకుంటాము తాగుడు ఒక వ్యసనము, వ్యభిచారం ఒక వ్యసనము, ముందు ఒక ఏదో అనుకుంటే వ్యసనం. ఏం వ్యసనం అంటే టయాన్ని వృధా చేయడము అనే వ్యసనంలో పడిపోయారు మనుషులు అందరం. కాబట్టి సమయాన్ని ఏం చేయాలి? మనము సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి అమ్మా మనము విమోచించబడ్డాము. ఏం చేయబడ్డాము? విమోచించబడ్డాము. కాబట్టి మనం మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోకూడదు? పాపం అనే దాసత్వానికే వెళ్ళిపోకూడదు, మనుషులనే దాసత్వానికి మనము వెళ్ళిపోకూడదు. అలాగే మీకు ఒకటి చూపించాను ఈరోజు. ఏమిటంటే చూడమ్మా, టీవీలో వస్తుంది ఒకసారి. చూడండి, కనబడుతుందా? ఈ అమ్మాయి కనబడుతుందా మీకు? ఈ అమ్మాయి పిల్లి కోసం ఇద్దరు చచ్చిపోయారంట. మీకు తెలిసింది ఈరోజు న్యూస్. పిల్లిని ఎంతో ప్రేమించారంట వాళ్ళు. వాళ్ళ అమ్మ అందంట పిల్లిని ఇంట్లోకి తీసుకురాకే అన్నదంట. ఇద్దరికి ఫైటింగ్ అయిపోయిందంట. ఎవరి కోసం? ఎందుకనే పిల్లి కోసం అమ్మకి కూతురికి ఫైటింగ్ అయిపోయింది. నా పిల్లిని ఇంట్లోకి తీసుకురావద్దంటావా నువ్వు అని లోపలికి వెళ్ళిపోయింది, చచ్చిపోయింది. ఏమైపోయింది? చచ్చిపోయింది. అలాగే ఇద్దరు చచ్చిపోయారంట. హైదరాబాద్లో వేరు వేరు ఘటనలో
పెంపుడు పిల్లల కోసం ఇద్దరు విద్యార్థినులు తనువు చాలించడం విస్మయానికి గురి చేస్తుంది. అమ్మా ఇప్పుడు వీళ్ళ ఈ ఇద్దరు అమ్మాయిలు ఎవరికే బానిసలు అయిపోరు? పిల్లికి బానిసలు అయిపోయారు. ఎంత బాగా చెప్పండి ఒకసారి. పిల్లి అంటే గొప్పదా, మన జీవితం గొప్పదా? పిల్లి గొప్పదా, అమ్మ నాన్న గొప్ప? అవునా? ఈనాడు పిల్లుల కోసం, కుక్కల కోసం, లేకపోతే వేరే దేని కోసం ఏమి వదులుకుంటున్నాము? విలువైన సమయాన్ని వదులుకుంటున్నాము. దేవుడిచ్చిన కుటుంబాన్ని వదిలేసుకుంటున్నాం. వీళ్ళ జీవితాన్ని ప్రాణం వదిలేసారంటే చూడండి సార్. వాళ్ళు ఏం వదిలేసారమ్మా? పిల్లి కోసం. ఎందుకే? దేనికోసం? పిల్లుల కోసం. మరి మీకు ఎవరికైనా అటువంటి అలవాట్లు ఉన్నాయా? పిల్లులు పెంచుకునే అలవాటు, కుక్కలు పెంచుకునే అలవాటు, లేకపోతే బాతులు పెంచుకునే అలవాటు, పావులు పెంచుకునే అలవాటు, ఏ అలవాట్లు ఉంటాయి? ఈ అలవాట్లు ఏమైపోతున్నాయంటే చివరికి మనల్ని దాసత్వం తీసుకెళ్ళిపోతుంది. అవి లేకపోతే మనం బతకలేము. ఇంకా ఏనాడైనా అమ్మా తిన్నావా అని అడగరు. కానీ కుక్క పిల్ల తినకపోతే మాత్రం వణుకుపోతారు. అయ్యి బాబు కుక్క పిల్లకి అన్నం పెట్ట, కుక్క పిల్ల అనబట్టలేదు. ఏనాడైనా మొక్క పెట్టిన అడిగి అమ్మా తిన్నావా అడిగామా? అడగలేదు. నాన్న తిన్నావా అడిగామా? అడగలేదు. ప్రత్యేకంగా ఏనైనా 10 రూపాయలు అట్టుకొచ్చి అమ్మ ఇదిగో తిను అని అడిగామా? అనం. కానీ కుక్క పిల్లకి బిస్కెట్లు తెస్తాం, పిల్లికి పాలు తెస్తాం, పావులకి మేత తెస్తాం. ఇంట్లో వాళ్ళకి మాత్రం ఏది తీసుకురాము. అంటే ఎవరు ఎక్కువైపోయారు ఈ రోజుల్లోనే? జంతువులు ఎక్కువైపోయాయి. అంటే జంతువులు మనం ఏమైపోయాం? మనం బానిసలు అయిపోయాం. మొన్న అలాగే ఒక ఊర్లో, ఒక రాష్ట్రంలోనే, అది నా దగ్గర లేదు కానీ చూపిస్తానులే, 3 బిడ్డలు ఉన్నారు ఇంట్లో, అక్క చెల్లెలు 3. కరెక్ట్గానే స్కూల్ అంట కరోనా వచ్చింది కదమ్మా. అంటే ఇంటికాడ సెల్ ఫోన్లోనే ఏంటది ఆన్లైన్ క్లాసులు. ఓకే, ఆన్లైన్ క్లాసులు పెడుతున్నామన్నారంట. శుభ్రంగా తండ్రి ఏం చేశాడు పాపం? సెల్ ఫోన్ కొనిచ్చాడు. కరోనా వచ్చింది కదా, వీళ్ళు ఏం మొదలెట్టారంటే కొరియన్ సిరీస్ చూస్తాం మొదలెట్టారు. ఏం సీరియస్? కొరియన్ సిరీస్. కొంతమంది తమిళ సిరీస్ చూస్తారు, కొంతమంది ఏమో హిందీ, ఎవరిని ఇష్టం వాళ్ళదే. వీళ్ళ కొరియన్ సిరీస్ చూస్తాం మొదలు పెట్టేసిన తర్వాత ఇంకా తెల్లవారితే మొదలు ఏంటి అలవాటు? సిరీస్. నాకు ఒక సిస్టర్ తెలుసు, ఆ అమ్మాయి అనేది, అనయ్య సీరియల్ అన్నాక ఎంత పిచ్చ అంటే బుర్ర పనిచేయదనయ్య. పొద్దున్న లేచిన వెంటనే, ఇప్పుడు అంటమ్మా నైట్ సీరియల్ వస్తుంది కదా, 7 గంటలకు 8 వస్తుంది కదా, అదే మార్నింగ్ పొద్దున్న వచ్చేద్దంట. ఇక్కడ ఆ చెల్లి ఏమన్నదంటే పొద్దున్న లేచిన వెంటనేనంట మొఖం కూడా కడగదంట, ఏమీ చేయదంట, అర్జెంటుగా అది పెట్టేసుకుంటుందంట. ఏం పెట్టేసుకుంటది? అది చూడకపోతేనన్నయ్య నాకు బుర్ర పనిచేయదనే, నేను ఏం చేస్తాను తెలీదు, నేను పెద్ద పిశాచన అయిపోతాను. ఇంకా అంటే ఇంకా వాళ్ళని సైకో అయిపోతాడు ఆయన. ఎందుకు? ఇప్పుడు గంజాయి ఎవడైపోయినాడు, గంజాయి లేదనుకో అమ్మా ఏమైపోతాడు? సైకో అయిపోతాడు. ఆ టైంలో ఏం చేస్తాడు తెలదు. మనం చెప్పినాం కదా, 5 రూపాయల కోసం ఏం చేశాడు? అమ్మనే పెట్టించుకుని కొట్టేసాడు. ఎందుకు? ఆ టైం పడిపోవాలకి మందు పడిపోవాలి, గంజాయి పడిపోవాలి, ఎదురు పడిపోవాలి వాళ్ళకి. అలాగా ఈ సీరియల్ ఏం చేసిందంటే పిచ్చకపోయింది. ఇంకా పొద్దున్న లేచిన ఏం చేయలేదు అర్జెంట్గానే, అమ్మాయి అంటే శేఖంగా వచ్చేస్తున్నాను అంటుంది ఏకంగానే. అమ్మ తల్లి ఎంత నిజంగా ఎంత అయిపోయామ్మ తల్లి అంటే ఎంత బానిస అయిపోయింది నిజంగా చెప్పను సార్. సీరియల్కి ఒకసారి శేఖంగా వచ్చేద్దంటని, శేఖంగా వచ్చేద్దంట. ఏంటి ఆ సీరియల్ చూడకపోతే ఇంకా బుర్ర పనిచేయదనియా. నిజంగా అంటే ఎంత బానిస ఒకసారి చూడ ఎంత బానిస అయిపోతున్నారంటే సీరియల్కి మనుషులు ఒకసారి లెక్కేసుకోండి. సరదా కాదమ్మా నిజంగానే, అది చాలా భయంకరం. టెన్షన్ వచ్చేద్ది, షుగర్ బీపీ వచ్చేద్ది, ఆరోగ్యం పాడైపోద్ది, లేకపోతే చచ్చిపోతారు కూడా. భర్త అంట ఒకరోజు టీవీలో వచ్చిందమ్మా, నిజం చెప్తున్నాను, పని చేసుకుంటూ వచ్చాడు. మధ్యాహ్నం 1 గంటకు భోజనం పెట్టమని వచ్చాడంట. ఎలా వచ్చాడు? మంచి ఎండలో మంచి ఆకలితో వచ్చాడు. ఈవిడ ఏం చేయాలి? భోజనం పెట్టాలి కదా, సీరియల్ చూస్తేనే ఆగో అన్నదంట. నిజంగా ఆకలి పక్క నుంచి వచ్చి సీరియల్ అని చెప్పేసి రిమోట్ లాగేసుకున్నాడంట, టీవీ కట్టేసాడంట. నా చేతులు రిమోట్ లాగేసుకుంటావా? నా సీరియల్ చూడకుండా చేసేస్తావా? అని లోపలికి వెళ్ళి పూరి చచ్చిపోయింది. దేనికోసం? సరదా నవ్వుతున్నాం మనం. మనిషిని అంతగా ఏం చేస్తున్నాయి ఇవి? చెప్పమ్మా, లోపల తెచ్చుకుంటున్నాయి, దాచడంలోకి వెళ్ళిపోతున్నాయి మనుషులు అందరూ రోజుల్లోనే. కాబట్టి ఆ 3 అమ్మాయిలు కూడా కొరియన్ సిరీస్ చూస్తాం మొదలెట్టారంట. రోజు ఇంక టిఫిన్ తింటా అదే, భోజనం చేస్తా అదే, 3 కూర్చుని అదే, ఇంకా పొద్దు నుంచి నైట్ దాకా అదే అదే సరిపోయింది. ఒక రోజంట తండ్రి గమనించాడంట, గమనించి సెల్ ఫోన్ లాగేసుకున్నాడంట.
లాగేసుకుని మీరు రోజు రోజుకి పెచ్చలు అయిపోతున్నారో, ఇది లేకపోతే తింటలేదు, ఇది లేకపోతే చేతలేదు, మీకు ఇదేనా? మీకు ఒకప్పుడు ఎలా ఉండేవారు? శుభ్రంగా ఇంటి పని చేసేవారు, ఆకులతో మాట్లాడేవారు. ఇప్పుడు ఇంట్లోనే కూర్చుంటున్నారు, సెల్ఫ్ ముందు కూర్చుంటున్నారు, ఆ చెత్త అంతా చూస్తున్నారని లాగేస్తున్నాడంట. ఒకరోజు చూశారు, 2 రోజులు చూశారు, నాన్న ఇవ్వట్లేదు. ముగ్గురుని లెటర్ రాసి, నానా మేము కొరియన్ సిరీస్కి అలవాటు పడిపోయాము, మా నుంచి నువ్వు సెల్ ఫోన్ తీయగలిగావు కానీ కొరియన్ తీయలేకపోయావు, కాబట్టి మాకు కొరియన్ అంటే చాలా ఇష్టము, కాబట్టి ముగ్గురం చచ్చిపోతున్నావు నాన్న అని లెటర్ రాసి మేడ నుంచి దూకి చచ్చిపోయారు. దేనికోసం ఎంతకైనా అది మీకు ఉంటే చూపించను, నెట్లో కొత్త టైం పడుతుందని చూపించట్లేదు, కానీ రియల్గా జరిగింది. సరదాగా నేనేమీ అబద్ధంగా చెప్పట్లేదు, మీకు రియల్గా జరిగింది ఇది. ఎందుకోసం చెప్పండి సార్? ఇది రీల్స్ కోసం. అంటే మనుషులు ఎంతగా బానిసలైపోతున్నారో చెప్పండి అమ్మా ఒకసారి. భక్తి అంటే ఈరోజు బానిసత్వం అయిపోయింది. భక్తి నిజంగా ఈరోజు వాడుకుని నడిచేస్తున్నారమ్మా, వాడుకుని. ఎందుకు వెళ్తాను చెప్పండి ఒకసారి? భక్తి కాదు, 10 మంది అమ్మాయిలు, 10 మంది అబ్బాయిలు రీల్స్ కోసం, స్టేటస్ల కోసం, సరదాగా నడిచేద్దాం కోసం, అంతే. భక్తి ఉండదు అక్కడ. ఏముండదు? భక్తి ఉండదు. చర్చి కన్నా అంతే. గుంటూరు వెళ్తారు సభలకి, విజయవాడ వెళ్తారు, అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు, 3 చోట్లకి వెళ్తారు. ఎందుకు వెళ్తారు? స్టేటస్ పెట్టుకోవడం కోసం, రీల్స్ చేసుకోవడం కోసం, గొప్పతనం కోసం. భక్తి ఉందా? అంటే ఏం చేసినా కానీ నాడు స్టేటస్ పెట్టేయాలి, రీల్స్ పెట్టేయాలి. పుట్టినరోజు వచ్చిందంటే ఎంతమంది నాకు విషయం చెప్పారని స్టేటస్లో పెట్టారు. ఎందుకు అంటే మన జీవితాన్ని మనం ఎక్కడ పెడుతున్నాము? సోషల్ మీడియాలో పెడుతున్నాము. అవునా? రేపు పొద్దున ఎవడొకటి ఫోన్ చేసి ఇంకో నీ ఫోటోని ఇలా మార్చేసినాడు అనుకో, మనం ఏం పోలే? మన జీవితం మనం మట్టుకెళ్ళి ఎక్కడ పెడుతున్నాము? లోకానికి అప్పచెప్తున్నాం. అవునా కదా? కాబట్టి గోప్యం ఉండాలి. మన జీవితానికే కొన్ని ఏముండాలి? గోప్యం ఉండాలి. అంతేగాని విచ్చలవిడితనంగా స్వేచ్ఛ ఉంది కదని చెప్పేసి ఎలా పడతాలో ఫోటోలు షేర్ చేసేయకూడదు. జాగ్రత్తగా ఉండాలి. అందుకే మనం ఏమన్నారు? వచ్చిన తర్వాత ఆడపిల్లల ఫోటోలు మార్ఫింగ్ చేసేస్తున్నారు, డీప్ ఫేక్ అని వచ్చిందంట. కాబట్టి మీరు ప్రొఫైల్ పిక్ పెట్టిన, డీపీ పెట్టుకున్న, స్టేటస్ పెట్టుకున్న జాగ్రత్త. అమ్మాయిలు మరీ ముఖ్యంగా జాగ్రత్త అంటున్నారు. ఎందుకు? మన సరదా డీపీ పెట్టుకుంటాం, డీపీలోకి వెళ్ళి సేవ్ చేసుకుంటారు, ఫోటో మార్చుతారు, బ్లాక్మెయిల్ చేస్తాం, మొదలెడతారు. కాబట్టి ఏం చేయాలి? మనం గోప్యత ఉండాలండి. అంతేగాని గొప్పతనం అయిపోయి ఒకప్పుడు పక్క వాళ్ళకి మొఖం కూడా చూపించేవారు కాదు, ఇప్పుడు డ్యాన్స్ వేసి మరి చూపించుతున్నారు. ఎంతగా చెడిపోతున్నారు ప్రజలు, బానిసత్వంలోకి వెళ్ళిపోతున్నారు, దాసత్వంలోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ప్రభు అంటున్నారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక దాసులు అవ్వద్దు. ఏం చేయకూడదు? మనం దాసులు అవ్వకూడదు. చిన్న మాట చెప్పి ముగించేస్తాను. అదేమిటంటే మనం ఎవరమంటే విలువ పెట్టి కొనబడిన వారము అని చెప్పుకున్నాం కదా. అలాగే ఇంకొకటి ఏంటంటే సిరికి మనం ఇవ్వకూడదంటమ్మా, దాసులు అవ్వకూడదంట. ఏంటి సిరి అని అర్థం ఏంటి? డబ్బుకి దాసులు అవ్వకూడదు. ఈరోజు ప్రజలందరూ దేనికి దాసులు అయిపోతున్నారు? డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదించాలి. ఇక్కడ వాక్యం ఏం చెబుతుందంటే చూడండి ఒకసారి. ఇంకో సామెతల గ్రంథము 23వ అధ్యాయము 4-5 వచనాలు. ఐశ్వర్యం పొంద ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టము, నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును, పక్షిరాజు ఆకాశంలోకి ఎగిరినట్లు అది ఎగిరిపోవును. మనం ధనం వెనకాల పరిగెడితేనంట అది రెక్కలు కట్టుకుని ఎగిరిపోద్దంట, ధనం మనకి దొరకదంట. కాబట్టి ఐశ్వర్యము పొంద ప్రయాసపడొద్దు. ఎవడో సిరికిని దేవుడికిని ఒక్కసారిగా దోసలు అవ్వలేదంటమ్మా, వాక్యం చెబుతుంది. ఏంటి? సిరికిని దేవునికి దోసలు అవ్వలేమంట. చూడండి ఒకసారి ఎక్కడ ఉంది. మీరు మత్తయి సువార్త 6:24 వచనంలో, మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండనేరారు. ఎవరు ఒకరిగా ఉండాలి దాసులుగా? ఒకరికి దాసులుగా ఉండగలం, రెండింటికి మనం దాసులుగా ఉండలేము. నేను ఒక్కసారి 2 ఉద్యోగాలు చేయలేను, 2 ఉద్యోగాలు చేసినా రెండింటికి నేను న్యాయం చేయలేను. ఇప్పుడు నేను 2 యజమానుల దగ్గర పనిచేస్తున్నాను, నేను ఎవరికి నమ్మకంగా ఉండగలను? ఒకరిగా ఉండగలను, ఒకరికి ఏం చేయలేను? ఉండలేను. అవునా కదా? కాబట్టి నేను అయితే దేవుడికి దాసులుగా ఉండాలి, లేకపోతే డబ్బుకి దాసులుగా ఉండాలి. రెండింటికి మనం సమానంగా
ఉండలేమంట. కాబట్టి ఇక్కడ ఏం చేయకూడదంటే మనము చూడండి ఇక్కడ మాట ఉంటుంది, ప్రభు చెప్తున్న మాట ఏమనంటే, మీరు మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించును. ఇందాక చెప్పుకున్నాం, వెండి కానీ బంగారం కానీ ద్వారా మనం విమోచించబడలేదు. అలాగే కోడి రక్తం వల్ల కానీ మేకల రక్తం వల్ల కానీ మనం విమోచింపడలేదు. కానీ దేవుని రక్తంతో మనం విమోచింపడ్డాం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కండ్లమా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఇంకా ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. ఏమిటంటే ఇది కుమారుడు మిమ్మలను స్వాతంత్రులుగా చేసిన ఎట్లా మీరు నిజంగా స్వతంత్రులై ఎందురు. దేవుడు కొనేశారు, మనకేమిచ్చారు? ఇప్పుడు స్వేచ్ఛనిచ్చాడు. కాబట్టి మరలా మనం బానిసత్వంలోకి వెళ్ళిపోకూడదు. మనకి బ్రిటిష్ వాళ్ళ నుంచి ఏమొచ్చింది? ఇప్పుడు స్వేచ్ఛ వచ్చింది. మరలా వెళ్ళిపోకూడదు, మనం వెళ్ళిపోకూడదు. వెళ్తున్నామంటే మనం ఎవరో బుర్రలేని వాళ్ళు. అలాగే దేవుడు పాపాన్ని నుంచి విడుదల చేసేసాడు. నాకు మరలా పాపమే కావాలనుకుంటే వెళ్తే మనకి ఏం లేనట్టు, బుర్ర లేనట్టు. మన దాసులమా అవ్వకూడదు, మన వారసులం అవ్వాలి. ఎవరమ్మా? వారసులం అవ్వాలి. అటు భాగ్యం దేవుడు దయచేయను గాక. ఆమెన్. యేసుపురంతో మాతో మాట్లాడిన దేవా, మన వాక్యానుసారంగా జీవించే జీవితం అందరికి దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున పరమ తండ్రి, ఆమెన్. అంతకు మరొకసారి మరి నా తండ్రి ఎందుకని చూడండి ఒకసారి. కాబట్టి నీవు ఇక దాసుడవు కావు, కుమారుడవే. గలతీ పత్రిక 4:7. మనం ఎవరమా? వారసులము. ఎవరు మనం? వారసులం. ఇప్పుడు మీ నాన్న దగ్గర పని చేస్తున్నారు, కొంతమంది 10 మంది పని చేస్తున్నారు కొన్ని పర్ సపోజ్. వాళ్ళు ఎక్కడ దాకా సాగుతారు? ఇంటికాడ గుమ్మం దాకా సాగుతారు. అవునా కదా? ఫ్రెండ్స్ ఉంటారు నీకు, ఎక్కడ దాకా సాగుతారు? ఇంటిలో వచ్చి హాల్ దగ్గర దాకా ఆగుతారు. అవునా కదా? కానీ ఎవరో బెడ్రూమ్ దాకా వస్తారో? ఇంటి వారసులు వస్తారు. అందుకే మీ ఫ్రెండ్ వచ్చి కనీసం హాల్లో కూర్చుంటాడు, డాడీ బెడ్రూమ్లోకి వచ్చేస్తుందా? రాదు. ఎవరు వస్తారో బెడ్రూమ్లో? డాడీ వారసులే రాగలరు. అవునా కదా? కాబట్టి మనం దాసులుగా ఉండాలా, స్నేహితులుగా ఉండాలా, వారసులుగా ఉండాలా? వారసులుగానే ఉండాలి. దాసులు అయితే బయట ఆగిపోతారు, స్నేహితులైతే హాల్లో ఆగిపోతారు, వారసుడైతే ఇంట్లో ఏ మూలకని వెళ్ళగలడు. కాబట్టి దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మన వారసులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. అలాగే మనం ఉండాలి. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. సరే, ముగింపు ప్రార్థన చేసుకుందామండి.